నెక్స్ట్ ఎలక్ట్రికల్ బర్న్స్. అంటే మనం ఏంటంటే ఏదైనా కరెంట్ షాక్ కొడితే మామూలుగా వేడి నీళ్ళలో సాంబారు లేకపోతే ఇంట్లో ఆయిల్లో పడింది అనుకోండి, వంట చేస్తున్నప్పుడు ఎప్పుడో ఏదన్నా జస్ట్ మీద పడుతుంది. ఎలక్ట్రికల్ బర్న్స్ ఏమవుతుందంటే కరెంటు బాడీలోంచి పాస్ అవుతుంది. బాడీలోంచి పాస్ అయినప్పుడు బాడీ అంతా ఉడికిపోయినట్టు అయిపోతుంది పాస్ అయ్యే ఏరియాలో. కరెంట్ ఏంటంటే ఎప్పుడైనా బాడీలోంచి పాస్ అయ్యి ఎగ్జిట్ అవ్వాలి. సో ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ అని ఉంటుంది. సో ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయ్యే వరకు ఎక్కడైనా డ్యామేజ్ చేయొచ్చు అది. ఎలక్ట్రికల్ బర్న్స్ అయినప్పుడు కాళ్ళు తీసేసాము, చెయ్యి తీసేసాము, 2 కాళ్ళు 2 చేతులు తీసేసిన పేషెంట్స్ కూడా ఉన్నారు. ఓకే, అంటే నాకు తెలిసిన పర్సన్కి ఈ కరెంట్ షాక్ తగిలినప్పుడు ఈ వేళ్ళు ఇట్లా సంథింగ్ ఇట్లా అయిపోయినాయి, కంట్రాక్చర్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, అంటే ఏంటంటే మీకు ఆ ఉడికిపోయి ఆ హీట్కి ఆ కాలిపోయినప్పుడు ఏమవుతాయి అంటే ఇక్కడ ఉన్న ఇలా మూవ్ అవటానికి అవసరమైన టిష్యూస్ ఇవన్నీ ఏమవుతాయి అంటే పట్టుకున్నప్పుడు ఆ వేడికి మెల్ట్ అయిపోయి కరిగిపోతాయి. ఓకే, ఎక్కువ డీప్ కాలిపోతాయి. కాలిపోయినప్పుడు ఏమవుద్ది, కొంతవరకు ఏ డాక్టర్ అయినా రీకన్స్ట్రక్ట్ చేయగలరు. ఆల్రెడీ షార్టెన్ పోయినాయి ఏంటంటే ఆ చెయ్యి కాపాడుతానే పెద్ద పని కింద ఫీల్, అప్పుడు మనం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. పెట్టినప్పుడు ముందు చెయ్యి ఉంటే చాలు, ఇలా అయితే ఏముంది అనుకుని ఫస్ట్ చెయ్యి కాపాడుతాం. ఆ తర్వాత చెయ్యి ఇలా అయినప్పుడు ఏంటంటే ఈ కంట్రాక్చర్ రిలీజ్ సర్జరీస్ వేరే ఉంటాయి. స్టెప్ బై స్టెప్ ఫాలో అప్లు అన్నీ మనం చేసుకోవచ్చు. కాకపోతే ఓపిక ఉండాలి. మన ఇండియన్ దీంట్లో ఇన్సూరెన్స్లు ఉండవు మనకి, ఎవరికి తక్కువ మందికి ఉంటాయి. ఇప్పుడు అంటే చేస్తున్నాం కానీ ఓపిక ఉండాలి, ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ ఉండకూడదు, డబ్బులు పెట్టుకోగలగాలి. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే కొంతమంది చేయించుకోవటం ఆగిపోతారు, బట్ చేయొచ్చు.